నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మిల్లెట్స్ నిజంగా సూపర్ ఫుడ్సేనా? ఆలివ్ నూనె వాడకంతో డిమెన్షియా దూరం? కొబ్బరి నూనెతో జుట్టు బాగా పెరుగుతుందా? ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ముసలం? ఇంకా హెల్త్ టిప్. ఆధునిక జీవనశైలి మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం మొదలుకొని హై బీపీ, షుగర్ జబ్బుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ జీవనశైలి వ్యాధుల తాకిడిని తట్టుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు మళ్లీ మనం పాతతరం అలవాట్ల వైపు మొగ్గు చూపడమే పరిష్కారమని, ఇందుకు చిరుధాన్యాలు శ్రేష్టమని చెబుతున్నారు నిపుణులు. చిరుధాన్యాలతో వనకూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం తినే ఆహారమే మన శరీరానికి విషంలా పరిణమిస్తోంది. నాడు తిన్నవాడు మొనగాడు, నేడు తినేవాడు రోగాల కాడు అన్నట్లు పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం, మైదాలను తింటున్నాం. మన ఒంటిని మధుమేహం, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బులకు అడ్డాగా మార్చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రపంచమంతా మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల వైపు పరుగులు తీస్తోంది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వీటన్నింటినీ ఇవాళ సూపర్ ఫుడ్స్గా భావిస్తూ వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు. నిజానికి మనం తినే తెల్లటి అన్నం తిన్న వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ని ఉప్పనలా విడుదల చేస్తే, చిరుధాన్యాలలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు గ్లూకోజ్ని నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను కాకుండా చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. ఇవాళ రేపు చిరుధాన్యాలంటూ ఎక్కువగా వాడుకలోకి వస్తూ ఉంది. ధాన్యము, గోధుమల కంట ఇవి ఎక్కువగా బాగుంటుందని చెప్పి వాడుతూ ఉన్నారు. ఈ చిరుధాన్యాల్లో చాలా మటుకు పోషక విలువలు, విటమిన్లు ఇటువంటి ఎక్కువగా ఉంటాయి. అందులో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు గోధుమ బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మరపట్టడంలో మటుకు అందులో చాలా మటుకు పోషక విలువలు, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఈ మిల్లింగ్ ప్రాసెస్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇటు చిరుధాన్యాల్లో ఏంటంటే మొలకెత్తిన గింజలు పచ్చిగా తినచ్చు, ఉడకబెట్టి తినచ్చు, పిండిగా చేసి లేకపోతే జావల కింద చేసి ఏ రకంగా వాడుకో ఉండొచ్చు. ఈ చిరుధాన్యాల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనం మొలకెత్తాం అందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ బి, ఇటువంటి బి కాంప్లెక్స్ వైటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది ఏంటంటే ఇందులో ఉన్న పీచు ఏదైతే ఉందో అది చాలా జీర్ణమయ్యే టైప్ ఆఫ్ పీచు కాబట్టి వీళ్ళకి ఏ రకమైన కాన్స్టిపేషన్ అంటూ ఉండదు. చంటి పిల్లలకి పాలు బదులు ఇటువంటి చిరుధాన్యాలతోటి దాన్ని పలచగా పాలు కింద చేసి 8 నెలల నుంచి వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళు చాలా మంచి. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ ఇవ్వచ్చు. ఇలాగా ఈ చిరుధాన్యాలు ఎన్నో రకంగా ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇటు షుగర్ పేషెంట్స్కి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ ఉండవు. ధాన్యము, గోధుమలోనేమో బయట ఉన్న పీచు అంతా తీసేస్తాము, లోపల ఉన్నది ఉత్తి పిండిదే మనం వాడుతూ ఉంటాం కాబట్టి పిండి పదార్థం ఎక్కువ అవడం, క్యాలరీస్ ఎక్కువ అవడం వల్ల షుగరు, బీపీలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇటు ఈ చిరుధాన్యాల్లో ఏంటంటే మనం పొట్టుతో పాటు పిండి ఆడించి మనం చాలా మటుకు విసరకుండా వంటలు చేస్తాం కాబట్టి ఇది అంతా ఒంటికి ఫైబర్ కింద పట్టి కాన్స్టిపేషన్ ఉండదు. తర్వాత ఒంటికి కావాల్సినంత పీచు బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళు ఎక్కువగా వాడుకోవడం చాలా మంచిదండి. చిరుధాన్యాల్ని పోషకాల సిరులుగా చెప్పుకోవచ్చు. బియ్యంలో ప్రోటీన్లు కేవలం 6 నుంచి 7 గ్రాములు మాత్రమే ఉంటాయి. మిగతాదంతా పిండి పదార్థమే. కొవ్వు చాలా తక్కువగానే ఉంటుంది. అదే జొన్నలు, కొర్రల్లో మాంసకృతుల మోతాదు ఎక్కువ. బియ్యం, చిరుధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థం ఒకే మోతాదులో ఉన్నా బియ్యంలోని పిండి పదార్థం త్వరగా జీర్ణమైపోతుంది. ఇందులో పీచు తక్కువ. అదే చిరుధాన్యాల్లోని పిండి పదార్థం నిదానంగా జీర్ణమవుతుంది. ఇది మంచిది. వీటిలో పీచు అధికం. చిరుధాన్యాల అన్నం కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యానికి ఇదే మంచిది. ఇనుము, కాల్షియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు వరి బియ్యంలో కంటే చిరుధాన్యాల్లోనే అధికం. రాగుల్లో కాల్షియం దాదాపు పాలతో సమానంగా ఉంటుంది. సజ్జల్లోనూ కాల్షియం బియ్యంతో సమానంగా ఉంటుంది. జొన్నలు, సజ్జలు, కొర్రల్లో గోధుమలతో సమానంగాను, రాగులు, వరిగలు, సామల్లో బియ్యంతో సమానంగానూ ఉంటాయి.
తౌడు తీసేస్తాం కాబట్టి బియ్యంలో కొవ్వు ఉండదు. కానీ చిరుధాన్యాల్లో పొట్టు తీసినా కాస్త కొవ్వు ఉంటుంది. పైగా ఇది మంచి కొవ్వు. బియ్యంలో మాదిరిగానే చిరుధాన్యాలతోనూ 330-340 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. సజ్జల నుంచి కాస్త ఎక్కువగా లభిస్తుంది. బియ్యంతో పోలిస్తే పీచు చిరుధాన్యాల్లో 60% ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటితో మలబద్ధకం తక్కువ. ఈ పీచు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. ఇటు ఈ చిరుధాన్యాల్లో పీచుతో పాటు తింటాం కాబట్టి ఇందులో దుష్పరిణామాలు చాలా ఎక్కువ ఉండవు. కానీ ఒకటి ఇప్పుడు కొన్ని రకాలు, ఇప్పుడు సోయాబీన్ అన్నం, అదేమో ముఖ్య పప్పుదోలో వస్తుంది. అది ఇందులో రాదు కాబట్టి చాలామంది ఈ దీంట్లో కూడా చెప్తూ ఉంటారు. ఆ సోయాబీన్ మటుకు దాన్ని ఒక్కటే కొంత అరుగుదల స్తంభించదు కాబట్టి ఆ సోయాబీన్ నానబెట్టి దాన్ని ఉడకబెట్టి హై టెంపరేచర్లో చేసి వాడవలసిన అవసరం ఉంది. అది మనకి ఎక్కువగా ఇది వాడము. అది చాలా మటుకు పప్పు దినుసుల్లో వస్తుంది, ఇందులోకి ఎక్కువగా రాదు. మిగతా ఏంటంటే సజ్జలు, ఈ కొర్రలు, ఇవన్నీ ఏంటంటే బియ్యం బదులు వాడుకోవచ్చు. దీంట్లో పీసు ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. దానివల్ల ఎంత వాడినా మంచిదే. ఎంత వాడినా అని అంటే ఏంటంటే మనిషి యొక్క ఆరోగ్యం బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి ఎంత క్వాంటిటీ వాడాలన్నది ఉంటుంది. ఇవన్నీ సూచనలు పెట్టుకొని ఏ వయసు వాళ్ళన్నా ఈ చిరుధాన్యాలు ఎక్కువగా వాడడం చాలా మంచిది. మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇవన్నీ వాడచ్చు. వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వాళ్ళ యొక్క వయసుని బట్టి, వాళ్ళు చేసే పనిని ఆధారించుకుంటూ బియ్యంకు బదులు ఈ ఎక్కువగా వాడుతూ ఉంటే చాలా మట్టుకు వీళ్ళకి డైజెషన్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే షుగర్ వాల్యూస్ బాగా పెరగవు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగని చెప్పి బాగా ఎక్కువ తీసుకోకూడదు. దానికి కూడా ఒక మోతాదుగా ఒక జావలాగా కానీ, అన్నంలో కానీ, లేకపోతే రొట్టెలో కానీ అలాంటి ఎలా తీసుకున్నా పర్వాలేదు. అది కూడా క్రమబద్ధంగా టైమింగ్స్ వాడుకుంటూ ఏ టైం ప్రకారంగా ఆ టైం తీసుకుంటూ ఉండాలి. పర్లేదు కదా అని ఎక్కువ జావలాగా తాగేసి దాంట్లో షుగర్ వేసుకొని తీసుకుంటూ ఉంటే మళ్ళీ అది మామూలు బియ్యం జావ తీసుకున్నట్లే వస్తుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అతిగా తింటే అమృతం కూడా విషమే అన్న సామెత చిరుధాన్యాలకు 100కు 100% వర్తిస్తుంది. మిల్లెట్స్ తింటే షుగర్ తగ్గిపోతుందని నమ్మి 3 పూటలా కేవలం మిల్లెట్స్ అన్నం తినడం మంచిది కాదు. చిరుధాన్యాలలో ఫైటేట్స్, గోఇట్రోజన్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. మిల్లెట్స్ని అతిగా సరైన పద్ధతిలో ఉడికించకుండా తింటే ఈ ఫైటేట్స్ శరీరంలోకి కాల్షియం, ఐరన్ చేరకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా ఎముకలు బలహీనపడడం, రక్తహీనత రావడం జరుగుతుంది. చిరుధాన్యాలను మన ఆహారంలో చేర్చుకోవడానికి కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. మిల్లెట్స్ని వండటానికి ముందు కనీసం 6 నుండి 8 గంటల పాటు నీళ్లలో బాగా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల వాటిలో ఉండే హానికారకమైన ఫైటేట్స్ కరిగిపోయి పోషకాలు ఒంటికి పడతాయి. రాగి జావను మజ్జిగతో కలిపి అంబలిలా తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. వరి అన్నాన్ని పూర్తిగా బంద్ చేయాల్సిన అవసరం లేదు. వారంలో 3 లేదా 4 రోజులు రోజుకు 1 పూట మాత్రమే మిల్లెట్స్ని తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నప్పుడు సజ్జలకు దూరంగా ఉండాలి. చిరుధాన్యాలు ఖచ్చితంగా మంచి ఆహారమే, కానీ వాటిని అడ్డగోలుగా కాకుండా పద్ధతిగా తిన్నప్పుడే అవి సూపర్ ఫుడ్స్లా పనిచేస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. వృద్ధాప్యంలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన మానసిక వ్యాధి డిమెన్షియా. దీని బారిన పడ్డప్పుడు జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. అయితే దీన్ని నివారించడంలో ఆలివ్ నూనె ఎంతగానో తోడ్పడుతుందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. దాదాపు 90,000 మందిపై 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. రోజూ తమ ఆహారంలో కనీసం 1/2 స్పూన్ అంటే 7 గ్రాముల కంటే ఎక్కువ ఆలివ్ నూనెను ఉపయోగించే వారిలో ఈ నూనెను అసలు వాడని వారితో పోలిస్తే డిమెన్షియా వ్యాధితో మరణించే అవకాశం 28% వరకు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఆలివ్ నూనెలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, మెనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడులోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. మనం నిత్యం వాడే నెయ్యి, బటర్ లేదా మైనీస్ వంటి కొవ్వుతో కూడిన పదార్థాల స్థానంలో సహజ సిద్ధమైన ఆలివ్ నూనెను చేర్చుకోవడం వల్ల వృద్ధాప్యంలోనూ మెదడు చురుకుగా పనిచేస్తుందని ఈ అధ్యయనం తేల్చి చెబుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికే కాకుండా మెదడు పదిలంగా ఉండడానికి కూడా ఆలివ్ నూనె ఎంతో మేలు చేస్తుందని ఈ తాజా సమాచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. జుట్టు బాగా పలచగా ఉన్నప్పుడు, వెంట్రుకలు బాగా రాలిపోతున్నప్పుడు మనలో చాలా మంది తలకు అదే పనిగా కొబ్బరి నూనెను పట్టిస్తూ ఉంటారు.
నిత్యం తలకు కొబ్బరి నూనెను రాయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? తలకు కొబ్బరి నూనెను రాయడం వల్ల నిజంగానే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. చాలామంది కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందా, జుట్టు పెరుగుతుందా అని చాలా మీమాంసలో ఉంటుంటారు. బేసిక్గా ఒకటి తెలుసుకోవాలండి మీరందరూ, జుట్టు బయట ఉన్న జుట్టు దానికి జీవం లేదు. ఇట్ హ్యాజ్ నో లైఫ్, ఇట్స్ ఎ డెడ్ హెయిర్. జీవం ఉన్న జుట్టు అంతా చర్మం లోపల చాలా లోతుగా ఉంటుంది. సో మీరు నూనె రాస్తే ఆ నూనె అంత లోతుగా అక్కడికి వెళ్ళదండి. ఆ హెయిర్ రూట్ దగ్గరికి, అంటే జీవం ఉన్న హెయిర్ దగ్గరికి ఈ నూనె వెళ్ళదు. సో ఈ నూనె రాయటం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఉన్న జుట్టు ఎండిపోయి పీచులా తయారవకుండా నున్నగా షైనింగ్ వచ్చేదానికి ఈ కొబ్బరి నూనె పనికొస్తుంది. అంతేగాని కొబ్బరి నూనె మూలంగా జుట్టు రాలిపోవటమో, కొబ్బరి నూనె మూలంగా జుట్టు బాగా పెరగటమో జరగదండి. కొబ్బరి నూనె అనేది మేము ఎందుకు చెప్తామంటే కొంతమందికి హెయిర్ బాగా డ్రైగా ఉండి పీచులా ఉంటుంది. వాళ్ళకి కొబ్బరి నూనె రాస్తే ఏమవుతుందంటే ఆ డ్రైనెస్ తగ్గి ఆ హెయిర్ క్యూటికల్లో స్మూత్ అవుతుందన్నమాట. దానికోసం డెఫినెట్గా కొబ్బరి నూనె రాయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొబ్బరి నూనెలో కొన్ని యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం మూలంగా తలలో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేయడానికి కూడా ఇంపార్టెంట్. తలలోనే కాదు, మేము యూజువల్గా చిన్నపిల్లలకు కూడా ఒంటికి కొబ్బరి నూనె రాయమని చెప్తుంటాం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు కొన్ని ఉన్నాయి మూలంగా తలలో కొంచెము జుట్టుని స్మూత్గా చేయటమే కాకుండా కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా కూడా చేయటానికి ఆస్కారం. తరచూ టాయిలెట్కు వెళ్లాల్సి రావడం, రాత్రిలో ఎక్కువసార్లు లేవాల్సి రావడం, మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక 50 ఏళ్లు పైబట్టాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మొదలుకొని క్యాన్సర్ కణితుల వరకు చాలా కారణాలే ఉంటాయి. మలి వయసులో పురుషులకు పెనుశాపంగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథికి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రోస్టేట్ గ్రంథి అనేది మన పురుషులలో ఉంటుందండి. అది మూత్రం సంచి అంటారు, యూరినరీ బ్లాడర్ కింద భాగంలో ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుంది. 2 తొంటి ఎముకల మధ్య భాగంలో మూత్రం సంచి కిందగా ఉంటుంది. ఇది పురుషులకి సంతానోత్పత్తికి కావాల్సిన ఒక గ్రంథి. అయితే వయసు పైబడిన వారికి, ఎస్పెషల్గా ఒక 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథిలో కణాలు అనేది అదుపు తప్పి కొత్త కణాలు రావడం వల్ల గడ్డలాగా మారి అది క్యాన్సర్కి దారితీస్తుందండి. చాలా వరకు ఇది ఏజ్ తోటి వచ్చే క్యాన్సర్గా చెప్పచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రోస్టేట్ గ్రంథి తొలి దశ క్యాన్సర్స్ సాధారణంగా వయసు పైబడిన వాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్ల మూత్రం నాళాన్ని పక్కనున్న దారిని ఒత్తడం వల్ల మూత్రం అంటే స్టార్టింగ్లో రాకపోవడం, అంటే గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద యూరిన్ బాగా డిఫికల్ట్గా పాస్ చేయడం అనేది ఒక ముఖ్య లక్షణం అని చెప్పచ్చు. అలాగే మూత్రం పోసినప్పుడు ఆ దారి స్లోగా ఉండడము, వీక్గా ఉండడము, చాలాసేపు పాస్ చేయడము, ఇవి కూడా ఒక సిమ్టమ్ లాగా చెప్పచ్చు. కొంతమందికి మూత్రంలో రక్తం లాంటివి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్గా చెప్తాం. అయితే చాలా వరకు మనకి ఈ లక్షణాలు కామన్గా ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఒక జబ్బు బీపీహెచ్ అంటారు, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా. ఈ లక్షణాలు కూడా క్యాన్సర్కి మిమికింగ్గానే ఉంటాయి. అయితే కాకపోతే బీపీహెచ్ వల్ల క్యాన్సర్ అనేది ఏం రాదు. 2 కూడా లక్షణాలు సిమిలర్గా చెప్తాం. చాలామందికి మనకు తెలిసిన ముసలి వాళ్ళకి కానీ రాత్రిపూట యూరిన్ అనేది ఎక్కువసార్లు అలవాటు ఉంటుంది. అది బీపీహెచ్ వల్ల వచ్చే లక్షణాలు అన్నమాట. అయితే క్యాన్సర్కి సపరేట్గా సిమ్టమ్స్ అనేది ఏం ఉండవు, బీపీహెచ్ లాంటి సిమ్టమ్సే ఉంటాయి. మెయిన్గా మూత్రం పోసే దారి అనేది వీక్గా ఉండడము, స్లోగా ఉండడము, ఆ పాసేజ్ టైం అనేది ఎక్కువగా తీసుకోవడం, చాలా ఇబ్బందికరంగా పోవడము,
మూత్రం పోసినా కానీ ఇంకా మిగిలి ఉంది యూరిన్ అనేది ఒక సిమ్టమ్ లాంటివి మనకు అనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు తొలి దశ ప్రోస్టేట్ క్యాన్సర్కి వర్తిస్తుంది. అదే లేట్ దశ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ గడ్డ దగ్గర నుంచి దూరం పాకినప్పుడు, ముఖ్యంగా వెన్నుముకకి పాకే అవకాశం ఉంటుంది కాబట్టి వెన్ను నొప్పి, లివర్కి పాకే అవకాశం ఉంటుంది కాబట్టి జాండీస్ కానీ కడుపు నొప్పి కానీ రావడము, ఊపిరితిత్తులో పాకినప్పుడు విపరీతంగా దగ్గులో కళ్ళలో రక్తం పడడం అనేది లక్షణాలుగా చెప్పొచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? చాలా వరకు ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అనేది వయసు పైబడిన వాళ్ళకి వస్తుంది. 65 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళకి చాలా కామన్గా చూస్తాం. అయితే పురుషులలో చూసుకుంటే మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ క్యాన్సర్ అన్నమాట. అది కాకుండా ఏజ్ కాకుండా చాలా వరకు ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి వయసు పైబడిన వాళ్ళకి వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా అధిక బరువు, ఒబెసిటీ అండ్ స్మోకింగ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కూడా దారితీస్తుంది. ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలేవి? ప్రోస్టేట్ క్యాన్సర్కి నిర్ధారణ మనకి ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉంటాయో వాడిని పరీక్ష చేసుకొని ఉందా లేదా అనేది తెలుసుకునేవి ఒక సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ గారిచే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడంతో చెప్పొచ్చు. అది కాకుండా ఒక బ్లడ్ టెస్ట్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA బ్లడ్ టెస్ట్ అనే దాని ద్వారా కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేస్తారు. ఈ రెండు చేశాక ప్రోస్టేట్ క్యాన్సర్ కన్ఫర్మేషన్ కొరకు బయాప్సీ అంటారు. ఒక నీడిల్ లాంటిది పంపించి కొంచెం లోకల్ అనస్థీషియాలో బయాప్సీ చేశాక ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అయ్యాక MRI స్కాన్ అండ్ PET CT స్కాన్ ద్వారా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కొరకు ఎన్నో దశ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు అండ్ బ్లడ్ టెస్ట్ PSA, ఈ రెండు టెస్ట్లతోటి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్కి చాలా అధునాతమైన ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నాయి. ముఖ్యంగా తొలి దశ ప్రోస్టేట్ క్యాన్సర్ కనుక చూసుకుంటే దీంట్లో రోబోటిక్ ప్రోస్టెటెక్టమీ అనేది ఒక అధునాతమైన చికిత్స అనేది ఇప్పుడు అవైలబుల్ ఉందండి మనకి. అందులో ఏంటంటే అంగం అనేది ఎరెక్షన్కి కావాల్సిన నర్వ్స్ని డిస్టర్బ్ కాకుండా మూత్రం అనేది కంట్రోల్ తప్పకుండా మనకి సర్జరీ అనేది చేసే టెక్నిక్ అనేది దాంట్లో రోబోటిక్లో చేస్తున్నాము. దీన్ని రోబోటిక్ ప్రోస్టెటెక్టమీ అంటారు. ట్రెడిషనల్గా చూసుకుంటే ఓపెన్ పద్ధతుల్లో ప్రోస్టెటెక్టమీ చేసిన వాళ్ళకి ఈ ఎరెక్షన్ ప్రాబ్లము ఇంకా యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం అనేది కొంతవరకు ఎక్కువగా చూసేవాళ్ళం. అయితే ఈ రోబోటిక్ పద్ధతుల్లో చాలా వరకు మనం ఈ సమస్యల్ని నివారించుకున్నాము. ఇదే కాకుండా మనకి సర్జరీ కానప్పుడు కొన్నిసార్లు స్టేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని రేడియోథెరపీ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్తో కానీ అండ్ కీమోథెరపీ అడ్వాన్స్డ్ స్టేజ్ వాళ్ళకి అంటే బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు కానీ పక్కన లింఫ్ నోడ్స్ అంటారు లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు మనం కీమోథెరపీ హార్మోన్ థెరపీ అనేవి కూడా వచ్చాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి ఒక వయసు పైబడిన వాళ్ళకి వస్తుంది అనుకున్నప్పుడు మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 10 years వరకే వాళ్ళు జీవించే స్కోప్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్ వాటికి యాక్టివ్ సర్వైలెన్స్ అంటే ఏమి ట్రీట్మెంట్ లేకుండా అబ్జర్వేషన్ కూడా ఒక ట్రీట్మెంట్ అనేది చెప్తాం. ఇంకొక విషయం మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే చివరి దశ ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా మనకి ఒక 7 రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కీమోథెరపీ అంటే ఒకటి ఫెయిల్ అయినా రెండోది ఫెయిల్ అయినా అట్లా 7 రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ వచ్చాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఎలాగైతే డైలీ మాత్రలు వేసుకొని కంట్రోల్లో ఉంటున్నాయో అదేవిధంగా మెటాస్టాటిక్ అంటే స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒక డైలీ వారి మెడిసిన్ తోటి చాలా వరకు కంట్రోల్గా చేసుకోగలుగుతున్నాం. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినప్పటి నుంచి ఒక 5 years వరకు డాక్టర్ గారి అబ్జర్వేషన్లో కంపల్సరీ ఉండాలండి. ప్రతి 3 నుంచి 4 నెలలకి ఫస్ట్ 2 years వరకు కంపల్సరీగా PSA టెస్ట్ అనేది చేయిస్తాము అండ్ డాక్టర్ గారి ఫాలోఅప్ పరీక్షలు అనేవి చేస్తారు. ఇవి కాకుండా మనకి ఎటువంటి సిమ్టమ్స్ అంటే 3 వారాలకు మించి ఏదైనా మూత్రంలో మళ్ళీ రిపీట్గా బ్లడ్ పడడం కానీ కడుపు నొప్పి రావడం కానీ వెన్నుముక దగ్గర పెయిన్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్, బరువు పెరగకపోవడం, వ్యాయామం చేయడం వల్ల మనం కంపల్సరీగా దీన్ని మనం ఫాలో చేయొచ్చు.
ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించుకోవచ్చా? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఏజ్ తోటి రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి మనం ఏజ్నే మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని ముందుగానే మనం తెలుసుకోవచ్చండి. అంటే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి మనం చేస్తాం. అయితే అందరికీ చేయాలా లేక అవసరం లేదా అనే దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఒక 50 సంవత్సరాలు మించిన వాళ్ళకి ఎవ్రీ 2 ఇయర్స్ అనేది చేసుకుంటే బెటర్ అండి. అదే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎర్లీగా అంటే 45 ఇయర్స్ కానీ 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఎవ్రీ 2 ఇయర్స్కి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవడంతో మనం ముందుగానే తెలుసుకోవచ్చు. నడి వయసులోకి వచ్చాక తరచూ పిఎస్ఏ పరీక్షను చేయించుకుంటూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. చికిత్స తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.